హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్ ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సాంగ్ అనేది మీ ఇష్టం అండి. నేను ఏదో ఒక సాంగ్ పెట్టి వినిపిస్తాను, కానీ మీకు నచ్చిన ఏ సాంగ్ పెట్టైనా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా క్రియేట్ చేసుకుంటారు ఏంటనే డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఉన్న చోట ఉన్నానా, ఆకాశం అందుకున్నానా. సో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 7 సెకండ్లు పెట్టండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ ఇక్కడ తీసుకుందాం. 1 2 3 4 5 6 and 7 8 9 10 ఒక 10 ఫొటోస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను, తక్కువైతే యాడ్ చేసుకుంటాను, అది కూడా చూపిస్తాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో మాన్యువల్గా మిడిల్లోకి జూమ్ చేయండి, చక్కగా నీట్గా కనబడేటట్టు. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ప్రతి ఫోటోని ఇలా చెక్ చేయండి, మిడిల్లోకి జరపండి. సో నేను చేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక లైక్. మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్ని మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఫొటోస్ అన్నీ బాగున్నాయి. ఈ లాస్ట్ ఫోటోని నొక్కి పట్టి కొంచెం ముందుకు డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫోటో నాకు నచ్చింది కాబట్టి ఫ్రంట్ సైడ్ పెడదామని ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో ఇక్కడ శాచురేషన్ని 0 చేయండి, అంటే -100 చేసి కిందకి వెళ్ళి అప్లై టు ఆల్ అప్లై చేయండి. ఈ ఫొటోస్ అన్ని చూడండి బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయినాయి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్లూ స్క్రీన్ ఆర్ గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే ఇందులో మీకు మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి మీరు కిందకి వెళ్ళి క్రోమా కీలో బ్లూ కలర్ రిమూవ్ చేయండి, ప్యూర్ బ్లూ కలర్ రిమూవ్ చేయండి. ఇలా ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నీట్గా చేసుకున్నారు కదా, ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఎట్లా అంటే ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఫోటో అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకి ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 5 సెకండ్ల దగ్గర మినిమం ఇది కంప్లీట్ అవుతుంది. ఇట్లా అయిన తర్వాత పైన మీకు గ్రీన్ స్క్రీన్ ఒకటి వస్తుంది, దాన్ని కొంచెం రానిచ్చి ఫోటోని టచ్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో మారింది కదా, ఇది కూడా కంప్లీట్ అవుతుంది 10 సెకండ్ల దగ్గర. ఇలా కంప్లీట్ అయ్యి వేరే ఆప్షన్ వస్తుంది, అప్పుడు ఫోటో క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇది కూడా కంప్లీట్ అవుతుంది 15 సెకండ్ల దగ్గర. ఇలా కంప్లీట్ అయ్యి వేరే ఆప్షన్ వస్తుంది, అంటే వేరే యానిమేషన్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇది కంప్లీట్ అయిన దగ్గర మళ్ళీ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇట్లా మీ దగ్గర ఉన్న ఫొటోస్కి వీటిని కట్ చేయండి. ఇది కట్ చేస్తున్నాను. ఈ యానిమేషన్ మళ్ళీ ఇలా వస్తుంది. వచ్చింది కదా, దీని చివరికి వెళ్ళి బ్లూ స్క్రీన్ చివరికి వెళ్ళి ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. మీకు అవసరం లేని ఫొటోస్ని ఇలా డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని ఏం చేస్తారంటే సేవ్ చేసేయండి. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి ఎక్కువ క్వాలిటీలోనే పెట్టుకోండి, మీ ఫోన్ సపోర్ట్ చేస్తే, లేదా 1080లో పెట్టుకొని సగం కంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకోండి. సేవ్ వీడియో చేయండి. మనం దీన్ని తీసుకెళ్ళి సపరేట్గా చూపిస్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూస్తారు. నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో మే 29వ తారీఖు పోస్ట్ చేశాను, వెళ్ళండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ అందులో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఉంటే ఫాలో చేసేయండి. ఇప్పుడే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నేను వాడుతున్న 7.0 కావాలంటే మే 29వ తారీఖు పోస్ట్ చేసి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఈ వీడియో ఉంది కదా, గ్రీన్ స్క్రీన్ వీడియో, క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, డిలీట్ అయింది. ఫొటోస్ ఇలా ఉన్నాయి. ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్లో ఈ సాచురేషన్ ఒక 110 పెట్టుకోండి, అదే అంటే ఒక 10 పెట్టుకోండి. సాచురేషన్ 10 పెట్టుకొని 10 11 పెట్టుకొని కిందకి వెళ్ళి అప్లై టు ఆల్
అప్లై చేస్తే ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్కి అప్లై అయిపోయింది కలర్. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసిన వీడియో ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఈ వీడియో ఇలా తీసుకొని కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ మాత్రం ప్యూరు గ్రీన్ ఉండాలి. గ్రీన్ కలర్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్ చేయండి నీట్గా. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ నీట్గా చేసుకోండి. ఇలా నీట్గా చేసుకోండి. చూడండి ఒకసారి ఎలా ఉంది, బాగుంది. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, చూడటానికి ఎలా ఉందా యానిమేషన్ అనేది, కలర్ఫుల్గా వస్తుందని చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన న్యూ ట్రెండింగ్ పార్టికల్స్ వీడియో, లైట్ పార్టికల్స్ వీడియో అనొచ్చు, డిఫరెంట్ టైప్లో ఉంటుంది. చాలా మంచి వీడియో, ఇంతకుముందు చాలా వీడియోస్లు ఇచ్చాను, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది కింద పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మిక్సర్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగు స్క్రీను అప్లై చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి, అంటే చూడండి ఒకసారి ప్లే చేసి ఎలా ఉంది ఏంటని. ఇప్పుడు మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టండి, నేను ఇచ్చిన సాంగ్ అయినా పెట్టండి. సాంగ్ కానీ మీ ఇష్టం. లేయర్ మీడియా, ఎందుకంటే మీకు నేను ఆడియోలో వీడియో ఇచ్చాను కాబట్టి తీసుకుంటున్నాను ఆ ఫైలు. మీ దగ్గర వేరే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉంటే అవి ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, మీ దగ్గర సపరేట్గా ఆడియో ఫైల్ ఉంది, అది తీసుకోవాలంటే ఇక్కడ ఆడియో బటన్ క్లిక్ చేసి కిందకి వెళ్తే ఫోల్డర్స్ అనే బటన్లో మీకు ఏ ఫోల్డర్లో అవుతుందో ఆ ఫోల్డర్లోకి ఇలా సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. అదొక ఆప్షన్. ఒకవేళ నేను ఇచ్చింది పెట్టాలంటే ఇలా పెట్టండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.